దివ్య నీకోసం ఎవరో వచ్చారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? సరే నువ్వు మేనేజ్ చేయి, నేను వచ్చేస్తా. హాయ్, ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని కలిసి ఓ పాలు మాట్లాడాలని వచ్చాను. ఏంటి విషయం? ఏంలా, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇద్దరం చక్కగా మాట్లాడుకున్నాం, కానీ ఆ బోకరు. ప్లీజ్ కొంచెం కూర్చుంటారా? కస్టమర్ నుంచోడం మేనేజర్ చూసారంటే నన్ను తిడతారు. నాకు అప్పుడే తెలుసండి నన్ను చూడగానే మీకు బాగా నచ్చానని. ఆ బోకరేనండి, కమిషన్ కోసం కక్కుర్తి పడి ఉంటాడు. ప్లీజ్ ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి మేనేజర్. అయ్యో, నేను ఇవన్నీ ఎప్పుడు తినలేదండి. పోనీ నన్ను ఆర్డర్ చేయమంటారా? హాట్ పెప్పర్ ప్యాషన్, ఇది ఓకేనా? సరే, నేను ఆర్డర్ ఇచ్చొస్తాను. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయండి. ఐస్ వాటర్. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన పిజ్జా ఎంతో తెలుసా? 610 ప్లస్ ట్యాక్స్. మీ దగ్గర డబ్బులున్నాయి కదా? ఎందుకంటే ఇక్కడికి చాలామంది ఇది ఎలాంటి ప్లేసో తెలియకుండా వచ్చేసి డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అందుకే ముందుగా అడిగాను. అసలైనా ఈ రోజుల్లో ఇలాంటి షాపుల్లో ఒక చిన్న ఐటెం తిన్నా కూడా అది కాస్ట్లీగానే అనిపిస్తుంది. నేను మంత్లీ 8,000 సంపాదిస్తున్నాను. నెలాఖరికి వచ్చేసరికి నాకే కొన్ని ఖర్చులకి ఇబ్బందిగా ఉంటుంది. అది వదిలేండి, అది నా బాధ. అవును, ఇవాళ థియేటర్లో పనిలేదా? ఏ సినిమా ఆడుతుంది? డైలీ ఫ్రీగా సినిమా చూస్తారు కదూ. మీ ఆర్డర్ రెడీ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ సార్. హాయ్, కూర్చోండి. నన్ను కలవడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్ సార్. ప్లీజ్ నన్ను సార్ అనకండి. ఏ సార్? నా పేరు విఘ్నేష్, విఘ్నేష్ అని అనొచ్చు. సార్, నేనెలా మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలను? విక్కీ, ఈజీగా. సార్, మీరు పెద్ద స్టార్ సార్. నేనెలా? సార్ సార్ అంటుంటే నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను అంతే. కూర్చో విక్కీ, ఓకేనా? ఆ ప్లేస్ సూపర్ గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? షో, ఏమొద్దు. థ్యాంక్ యూ. కమ్. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షో. ఐ జస్ట్ వాంట్ నో వై ఆ సాంగ్ కి మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక యాడ్ లో చూశాను. మీ డీటెయిల్స్ అడిగితే దొరకలేదు. ఇట్స్ కోఇన్సిడెన్స్, ఆ రోజు షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫొటోస్ లో మీ ఫోటో కనిపించింది, బాగా నచ్చింది, సెలెక్ట్ అయిపోయారు. ఓ అలాగా? యాక్చువల్లీ ఆ యాడ్ నేను జస్ట్ జాలీగా చేశాను అంతే. ఓ, మరైతే యాక్టింగ్ మీకు ఇంట్రెస్ట్ లేదా? అయ్యో, ఐ డోంట్ మీన్ దట్. యాక్ట్ చేయాలన్నదే చిన్నప్పటి నుంచి నా కళ. యాడ్స్ అవన్నీ నాకు జస్ట్ హాబీనే. సినిమా హీరోయిన్ అవ్వాలన్నదే నా ఎయిమ్. నా ఫస్ట్ మూవీ ఎంట్రీ మీతోనే. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం? మీరిలా అడుగుతున్నారా? ఐ మీన్ లుక్ అట్ దిస్ లైఫ్. పేరు, ఫేమ్, డైలీ మన గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారన్న ఫీలింగే భలే ఉంటుంది. ఇట్స్ రియల్లీ బోరింగ్. బోరింగా? సినిమాలో పెద్ద స్టార్ గా ఉండడం మీకు బోర్ గా ఉందా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, కెన్ ఐ హావ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ యూ?
Sir, please, sir. మాట్లాడుతున్నాను Sir, my girlfriend is a very big fan of yours, sir. She wants to take a photograph with you. Sir, please, sir. Please, Sir, sir. రమ్మనండి. Rishmi, come. 1 second. Stand closer. Just stand closer. One more, sir. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. చెప్పానా నేను ఎక్కడికి వెళ్ళినా అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఒక్క నిమిషం కూడా ప్రైవసీ ఉండదు. అందుకే చెప్పా ఇట్స్ బోరింగ్ అని. పోనీ ఇక నుంచి మీ బదులుగా నేను ఆటోగ్రాఫ్ పెడతాను. రియలీ? ప్రామిస్? సూపర్ ఐడియా, థ్యాంక్ యూ. ఇంకేదంటే ఇష్టం? ప్రస్తుతానికి ఇంతే. పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి. ఐ వాంట్ బి ఎ స్టార్. మిగతావి తర్వాత చూసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? హూ విత్ మీ? తను ఎవరో తెలుసా? దట్స్ దివ్య, ద నెక్స్ట్ బిగ్ స్టార్. What? తనతో ఫోటో Come on. తీసుకోండి. రండి, ఐ క్లిక్ ద ఫోటో. No. కమ్. ఏ దివ్య, సరిగ్గా నుంచో. అరే స్టాండ్, రెడీ, స్మైల్, 1 2 3. ఏంటి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఆ రోజు మీ ఇంటికి పిల్లని అడగడానికి రావడం తప్పండి, క్షమించండి. ఆ పోకరే, అందుకే అమ్మా నాన్నని వెంటేసుకొచ్చాను. నేను థియేటర్లో పని చేసే అబ్బాయినండి. మీలాంటి అమ్మాయిల్ని తలుసుకోవడం కూడా తప్పే, క్షమించండి. ఆ, ఆ, మీ గుర్తుగా నా దగ్గర ఒకటి ఉందండి, దాన్ని మీకు తిరిగి ఇచ్చేయాలి. ఇందులో తప్పుగా ఏం లేదండి. క్షమించండి, నేను వెళ్తాను.